హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు కథ ఓ మనసు అనింది, ఎపిసోడ్ నెంబర్ 14. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. తన రూమ్లో బెడ్ మీద పడుకొని సీలింగ్ చూస్తూ నవ్వుకుంటున్న స్నేహాన్ని అటుగా వెళ్తున్న సంజన చూసి లోపలికి వెళ్ళింది. తను అక్కడికి వచ్చిన విషయం కూడా పట్టించుకోకుండా ఊహల్లో తేలిపోతున్న మరదల్ని చూసి తన పక్కన కూర్చుని తల నిమురుతూ స్నేహ అని పిలిచింది మెల్లిగా. "హ్మ్" అని స్నేహ అనగానే, "రుద్రాన్ని కలిసావా" అని అడిగింది సంజన. మళ్ళీ అని సమాధానం రావటంతో, "తనతో మాట్లాడావా" అని అడిగింది. మళ్ళీ సేమ్ ఆన్సర్ వచ్చేసరికి స్నేహ వైపు చూసి నవ్వుతూ, "మరి నీ ప్రేమ విషయం చెప్పావా" అని అడగగానే ఆలోచనల మీద నీళ్లు చల్లినట్టే "ఊహుం" అని సమాధానం ఇస్తూ తన పక్కన ఉన్న సంజనాని గమనించి, "వదినా" అని లేచి కూర్చుంటుంది. సంజన నవ్వుతూ, "అంతలా ఏం ఆలోచిస్తున్నావు" అని అడిగింది. "వదినా, అది అది" అంటూ నీళ్లు నమిలి తను డ్యాన్స్ ఆడిషన్స్లో సెలెక్ట్ అయిన విషయం చెప్తుంది. "ఆ విషయం నాకు తెలుసులే, కానీ ముంబై ఎవరితో వెళ్ళావు" అని అడిగింది సంజన. స్నేహ సిగ్గుపడుతూ, "అది మరేమో ఫ్రెండ్ వస్తానని లాస్ట్ మినిట్లో డ్రాప్ అయింది, అందుకని రుద్రాన్ని అడిగాను" అని చెప్పింది. "ఓ, అందుకేనా ఈ యాబ్సెంట్ మైండ్" అని కవ్వించింది సంజన. "సంజు" అని పిలుపు వినిపించి, "మనం రేపు మాట్లాడుకుందాం స్నేహ, మీ అన్నీ పిలుస్తున్నారు, ఇక పడుకో" అని చెప్పి లైట్ ఆఫ్ చేసి వెళ్ళింది సంజన. రుద్ర గురించిన వివరాలు తెప్పించుకొని వాళ్ళ ఫ్యామిలీ, అతని చదువు, బిజినెస్, ఫ్రెండ్స్ ఇలా అన్నీ తెలుసుకున్నాడు రుద్ర. తన చెల్లి తనకు తగిన వాడిని ప్రేమించింది అనే నిర్ణయానికి వచ్చి ఆ ఫైల్ని డ్రాలో పెట్టేశాడు. "ఏంటి అశ్వ, ఎందుకు పిలిచావు" అని అడిగింది సంజన. సంజన నుదుటన ముద్దు పెట్టి, "ఆలస్యం అవుతుంది, ఇంకా నిద్రపోవా" అని అడిగాడు ప్రేమగా. అశ్వథ్ చేతిని చుట్టేసి బెడ్ వరకు నడిచి అశ్వథ్ గుండెలపై తల వాల్చి కళ్ళు మూసుకుంది. ప్రేమగా తన తల నిమురుతూ ఆలోచిస్తూ పడుకున్నాడు అశ్వథ్. ఆ తర్వాత కట్ చేస్తే తన ఫ్లాట్కి వెళ్ళగానే డోర్ బయట అందంగా ఉన్న చెట్లు ఒక్కరోజుకే నీళ్లు లేక ఆకులన్నీ వాల్చేసినట్టు కనిపిస్తూ, "నీకు మాకు పెద్ద తేడా లేదులే, ప్రేమించే వాళ్ళు ఉండి కూడా వద్దు అనుకుంటున్నాం నువ్వు, ప్రేమగా నీళ్లు పోసే వాళ్ళుంటే చాలు అనుకుంటున్నాం మేము" అని అవి వెక్కిరిస్తుంటే వాటిని చూస్తూ లోపలికి వెళ్ళాడు. మళ్ళీ వంటవాడి అవతారం ఎత్తిన ఉదయని చూసి ఆశ్చర్యపోయాడు అనే కంటే భయపడ్డాడు చేతన్ అనటం కరెక్ట్. "బావా, భయపడకు, రైస్ కుక్కర్లో రైస్ పెట్టి కర్రీ ఆర్డర్ చేశాను, మనకి అందులోకి" అంటూ చూపుడు వేలు బొటన వేలితో గ్లాస్ పట్టుకున్నట్టు చూపించి, "ఆమ్లెట్ వేస్తున్నాను" అన్నాడు. "ఏదో ఒకటి చావు, నేను ఫ్రెష్ అయి వస్తానని చెప్పి లోపలికి వెళ్ళాడు చేతన్. రోజులాగే తాగేసి ఏదో కొంచెం తినేసి పడిపోయారిద్దరు. వాళ్ళని తమ ఇంటి మీద నుండి చూస్తున్న సాధ్వికి చేతన్ మీద కోపం, తన అవ్వటానికి ఒక కారణంగా తనే కారణం అనుకున్నప్పుడల్లా బాధ కలుగుతున్నాయి. సాధ్వి కోసం వచ్చిన అభి తనల్లా బాధపడటం చూసి సాధ్వి తలని తన గుండెకి హత్తుకొని, "అన్నీ సర్దుకుంటాయి సాధ్వి, నువ్వు ఇలా బాధపడకు ప్లీజ్" అని చెప్పి ఇంట్లోకి తీసుకువెళ్ళాడు. ఆ తర్వాతి రోజు శశి రుద్ర జాతకం పంతులు గారికి చూపించి జాతకాలు కలవటంతో ప్రకాష్ గారు రంగాచారి గారికి ఫోన్ చేసి చెప్పారు. "ఎంగేజ్మెంట్ పెళ్ళి ఎప్పుడు పెట్టుకుందామనేది నేను ఫోన్ చేసి చెప్తాను ప్రకాష్" అన్నారు ఆయన. "అలాగేనండి" అంటూ ఇంటికి వెళ్ళారు ప్రకాష్ గారు. రంగాచారి గారు తన కొడుకు అయిన సుదర్శన్కి ఫోన్ చేయగా, "సంతోషం నాన్న, మాకు వాడు తప్ప ఎవరున్నారు, మీకు నచ్చినట్టు చేయండి, మేం వీలైనంత త్వరగా వచ్చేస్తాం" అని చెప్పారు. "మావయ్య గారు, అమ్మాయి ఫోటో పంపించండి" అని అడిగారు రుద్ర అమ్మగారు శ్యామల. "అలాగేనమ్మా, రుద్రకి చెప్తాను, మీరు మాత్రం త్వరగా రండి" అని చెప్పి కొడుకు కోడలు చాలా ఏళ్ల తర్వాత ఇలా పిలవగానే వస్తున్నందుకు ఆనందించారు. అమ్మాయి ఫోటో పంపించమని ఆయన రుద్రకి చెప్పడంతో రుద్ర వాళ్ళ అమ్మకి ఫోటో పంపించాడు. వాళ్ళకు కూడా చూడగానే అమ్మాయి నచ్చేసింది. "చాలా బాగుంది కదా సుధా" అని అడిగారు శ్యామల గారు. "అవును శ్యామ" అని లక్షణంగా ఉంది, "మన రుద్రకి పర్ఫెక్ట్ మ్యాచ్" అని చెప్పారు ఆయన. వాళ్ళు పంతులు గారితో మాట్లాడి మరో 15 రోజుల్లో ఎంగేజ్మెంట్, ఆపై వారంలో పెళ్లి ముహూర్తం బాగుందని చెప్పడంతో అదే విషయం ప్రకాష్ గారికి చెప్పి పెళ్లి పనుల బాధ్యత మాది అని హామీ ఇచ్చి అదే ముహూర్తం ఖరారు చేసుకున్నారు రంగాచారి గారు. ఇలా ఎవరి బాధలో వాళ్ళు, ఎవరి ఆనందంలో వాళ్ళు
ఎవరి కన్‌ఫ్యూజన్‌లో వాళ్ళుండగానే 10 రోజులు గడిచిపోయాయి. 5 రోజుల్లో శశి ఎంగేజ్‌మెంట్ అనగా, ఆ ముందు రోజు రాత్రి ఉదయ్ ఊరికి వెళ్ళటానికి లగేజ్ సర్దుకుంటూ ఉండగా మోగింది ఉదయ్ ఫోన్. చాలా సేపు మాట్లాడిన తర్వాత ఫోన్ చేతన్‌కిచ్చాడు ఉదయ్. అవతల మాటలు విని ఆశ్చర్యంగా ఉదయ్ వైపు చూసి, సరే అని ఒప్పుకొని కాల్ కట్ చేసి, ఉదయ్‌కి ఫోన్ ఇచ్చేసి బయటికి వెళ్ళాడు చేతన్. 5 రోజుల్లో శశి ఎంగేజ్‌మెంట్ అనగా ఊరికి వెళ్ళాలి అనుకున్న ఉదయ్, ఆ ముందు రోజు రాత్రి లగేజ్ సర్దుకుంటూ ఉన్నాడు. అప్పుడే అక్కడికి చేతన్ రావటంతో, "బావా! నువ్వు కూడా వస్తున్నావు కదా?" బాబాయ్ మరీ మరీ చెప్పారు. "అలాగే రుద్ర కూడా ఇన్వైట్ చేశారు కదా?" అన్నాడు ఉదయ్. "కానీ ఇక్కడ ఆఫీస్ వర్క్ ఉంది కదరా! నేను రాను" అన్నాడు చేతన్. "పెళ్లి చేసుకోమని సలహా నువ్వే ఇచ్చినప్పుడు, నువ్వు రాకపోతే రుద్ర గారు ఏమనుకుంటారు బావా? అందులో ఇన్ని రోజులు మనం కలిసే ఉన్నాం కదా! శశి కూడా బాధపడుతుంది" అని అడిగాడు ఉదయ్. ఉదయ్ వైపు చూడకుండానే, "వస్తానురా, కానీ ఇప్పుడు కాదు. శశి పెళ్ళికి ఖచ్చితంగా వస్తాను" అన్నాడు చేతన్. ఇంకా రెచ్చించకుండా, "సరే బావా, నీ ఇష్టం" అన్నాడు ఉదయ్ బ్యాగ్ మూసేస్తూ. ఇంతలో రింగ్ అయింది ఉదయ్ మొబైల్. లిఫ్ట్ చేసి, "శశి" అన్నాడు ఉదయ్. టక్కున తలెత్తి చూశాడు చేతన్. "అన్నయ్య, రేపొస్తున్నావా?" అని అడిగింది శశి. "హా, వస్తున్నాను. ఏమైనా తీసుకొచ్చేదుందా?" అని అడిగాడు ఉదయ్. "హా, ఉంది" అని శశి అనగా, "ఏంటది?" అని అడిగాడు ఉదయ్. "చేతన్" అని చెప్పింది శశి. "శశి" అన్నాడు ఉదయ్ కంగారుగా. "అవునన్నయ్య, ఈ పెళ్ళికి మూల కారణం తనే కదా! ఆయన లేకపోతే ఎలా? మనకి ఇంత మేలు చేసే తనకి మనం ఏమాత్రం మర్యాదివ్వాలి? నీతో పాటే తీసుకునిరా" అని శశి చెప్పింది. సరే అనటం తప్ప వేరే దారి లేదు ఉదయ్‌కి. శశి ఆలోచనేంటో తనకు అర్థం కావటం లేదు. "ఆయన నువ్వు చెప్పటమేంటి? నేనే చెప్తాను. ఒకసారి చేతన్‌కి ఫోన్ ఇవ్వు" అని చెప్పింది శశి. ఉదయ్ మాట్లాడేలోపే మళ్ళీ మాట్లాడుతూ. ఉదయ్ ఇంకేమీ మాట్లాడకుండా చేతన్ వైపు చూసి చెవి దగ్గర నుండి ఫోన్ తీసి చేతన్ వైపు చాపాడు. చేతన్ మొబైల్ తీసుకుంటూ ఉదయ్ వైపు చూశాడు. "శశి నీతో మాట్లాడతానంటుంది బావా" అన్నాడు ఉదయ్. "హలో చేతన్ గారు" అని శశి అంటుంటే, ఆ మాటల్లో చేతన్ని ఎంత దూరం పెట్టిందో అర్థమైంది. అలాగే తను శశిని ఎంత బాధ పెట్టి ఉంటాడో అంచనా వేశాడు. "చెప్పు శశి" అన్నాడు చేతన్. "మాకు అడగకుండానే ఇంత మేలు చేస్తున్న మీకు థాంక్స్ చెప్పుకుందాం అనిపించింది చేతన్ గారు" అని ఒక్కో మాట ఒత్తి పలికింది శశి. చేతన్ మౌనంగా ఉండేసరికి, "అందుకోసమే మీరిక్కడికి ముందే వస్తే బావుంటుంది అనుకుంటున్నాం" అని చెప్పింది కోపం ప్రతిధ్వనిస్తుంటే. శశి "అది మరి" అని ఏదో చెప్పేలోపే, "ఇంకేం చెప్పకండి చేతన్ గారు. మీరు రేపు మా అన్నయ్యతో పాటే వస్తే సన్మానాలు, సత్కారాలు చేసుకొని తరిస్తాం సార్. మేమిక్కడ ఎంత సంతోషంగా ఉన్నామో మీ కళ్ళారా చూసి మనసారా సంతోషించడం కోసమైనా రండి" అని చెప్పింది శశి. "అది కాదు శశి, ఇక్కడ ఆఫీస్" అని చేతన్ అంటుంటే, "మీరొక వారం ఆఫీస్‌కి వెళ్ళకపోతే అమ్మేసుకుంటారా సార్ ఆఫీసు? లేదు కదా! అదే మీరు రాకపోతే జరగాల్సిన పెళ్ళిళ్ళు ఆగిపోతాయేమో. మీరింత ముందస్తు జాగ్రత్తగా తీసుకున్న పనులు తారుమారైపోతాయి కదండీ! అంతటి పాపం మీకెందుకు చెప్పండి? మీరు నిజంగా ఈ పెళ్లి జరగాలి అని కోరుకున్నట్టయితే రండి. ఒకవేళ ఇష్టం లేకపోతే చెప్పేయండి" అని ఒక నిమిషం ఆగి, "వస్తారు కదూ" అంటూ రెచ్చగొట్టింది శశి. చేతన్ పిడికిలి బిగించి, వస్తాను" అన్నాడు. "ఓకే చేతన్ గారు, థాంక్స్ అండి" అంటూ కాల్ కట్ చేయటంతో చేతన్ మొబైల్ ఉదయ్‌కిచ్చేసి బయటికి వెళ్ళాడు. వెనకే ఉదయ్ కూడా. "బావా, లగేజ్ సర్దుకోవా?" అన్నాడు ఉదయ్. ఉదయ్ వైపు సీరియస్‌గా చూసి, "వస్తున్నాను" అంటూ పొగగొట్టం ఊదేశాడు. ఇక్కడ సీన్ కట్ చేస్తే నెక్స్ట్ డే వాళ్ళ ఊర్లో ఉన్నారిద్దరు. ఊళ్ళో చాలా వరకు శశిని ఇష్టపడే వాళ్ళే కనుక, అందులోనూ తల్లి లేని పిల్ల అని చుట్టుపక్కల వాళ్ళు, దగ్గరి బంధువులు వచ్చేసున్నారు ఆల్రెడీ. సందడిగా ఉన్న ఆ ఇంట్లోకి వెళ్ళగానే పని వాళ్ళకి పనులు పురమాయిస్తున్న ప్రకాష్ గారు ఎదురొచ్చి చేతన్ని పలకరించారు. చేతన్ చేతులు పట్టుకుని కృతజ్ఞతగా చూశారు ఆయన. చేతన్ చిన్నగా నవ్వి ఊరుకున్నాడు. "ఉదయ్, ఇక్కడ మీకు కాస్త ఇబ్బందిగా ఉంటుంది. చేతన్ని తీసుకొని మీరు మన ఇంట్లో ఉండండి" అని చెప్పారు మాస్టర్ గారు అప్పుడే అక్కడికొస్తూ. చేతన్ వెళ్ళి ఆయన కాళ్ళకి నమస్కరించగా చేతన్ని హత్తుకున్నారాయన. ఉదయ్ వెళ్ళి చేతన్, అలాగే తాతగారిని కలిపి చుట్టేశాడు. "సరే పద బావ వెళ్దాం" అన్నాడు ఉదయ్. చేతన్ కాళ్ళు ముందుకు నడుస్తున్నా కళ్ళు మాత్రం పరిసరాలని తడిమేస్తున్నాయి, వాటికి కావాల్సిన వారిని వెతుకుతూ.
ఆ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేశారు కాసేపటికి. ఎంతసేపటికి శశి కనిపించకపోవటంతో అసహనంగా ఉంది తనకి. కానీ బయట పడలేడు చేతన్. ఉదయ్ పనులందుకొని చేస్తూ ఉండటంతో ఏమీ తోచడం లేదు చేతన్‌కి. ఆ రోజసలు శశి కనిపించకుండానే గడిచిపోయింది. రాత్రికి తినేసి మాస్టర్ గారి ఇంటికి వెళ్లి పడుకున్నారు చేతన్, ఉదయ్. బంధువులెక్కువగా లేని ప్రకాష్ గారికి ఊరంతా తమకి సహాయం నిలబడటం చెప్పలేని సంతోషాన్నిచ్చింది. ఊరి వాళ్ళంతా వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్ళాక అన్ని పనులు ఎంతవరకొచ్చాయనేది తెలుసుకుంటున్నారు ప్రకాష్ గారు. ఆయన అడిగినవన్నీ క్లుప్తంగా చెప్పుకుంటొస్తున్నారు శశి వాళ్ళ పిన్ని సుమలత. శశి అమ్మగారికి తోడబుట్టిన చెల్లి. ప్రకాష్ గారికి భార్య లేదు కనుక శశి పెళ్లిలో కన్యాదానం చేసేది ఈ దంపతులే, సుమలత, సుధాకర్. తర్వాత రోజు తెల్లవారుతూనే చేతన్‌కి మెలకువ వచ్చేసింది. కానీ అలాగే పడుకొని తిరిగి ఫ్యాన్ వైపు చూస్తున్నాడు. శశి, ఈరోజు అంత పెద్ద ముగ్గెందుకే అని అడుగుతున్నారు సుమలత. శశి అనే పిలుపు వినపడగానే కిటికీ దగ్గరికి చేరాడు చేతన్. 15 రోజులు కూడా గడవలేదు శశి తనకి దూరంగా వచ్చేసి. కానీ ఈ 15 రోజుల్లో తన ప్రతి ఆలోచన శశి గురించే. ఏ పని చేస్తున్నా తన తలుపులే. కిటికీ దగ్గర నుండి చూస్తుంటే అటువైపు తిరిగి కూర్చుని ముగ్గు వేస్తున్నందుకు ముఖం కనిపించటం లేదు. కానీ తనని చూడటం కోసమే ఎదురు చూస్తూ నించున్నాడు. ముగ్గు పూర్తి చేసి లేచి నించుంది శశి. అబ్బా! ఇంత పెద్ద ముగ్గు చకచక ఎంత బాగా వేశావే నా బంగారం అంటూ మెటికలు విరిచారావిడ. శశి చిన్నగా నవ్వి మాస్టర్ గారి ఇంటి ముందు కూడా ముగ్గు వేసి వచ్చేస్తా అని ఆవిడకి చెప్పి తిరిగింది. ముఖంలో ఎప్పుడూ ఉండే నవ్వు లేదు. ఏదో పైకి నవ్వుతున్నా తనకి తెలిసిన శశి నవ్వు కాదు అది. ముఖంలో ఇదివరకులా కల లేదు. కాస్త నీరసంగా కూడా ఉన్నట్టుంది. ముఖం పీక్కుపోయింది. శశిని ఎలా అయితే చూడకూడదు అనుకున్నాడో అలాగే ఉంది ఈరోజు. తనొచ్చిన పని పూర్తి చేసుకుని లేచి అనుకోకుండా ఇంటివైపు చూసిన తనకి ఎదురుగా చేతన్ కనిపించాడు కిటికీ దగ్గర. ఒక నిమిషం ఇద్దరి కళ్ళు పలకరించుకున్నాక ఆత్మాభిమానం నెగ్గి చేతన్ మాటలు గుర్తొచ్చి వేగంగా ఇంట్లోకి వెళ్ళిపోయింది శశి. శశి అలా దూరం పెడుతుంటే మనసులో ఇది అని చెప్పలేని బాధ కలుగుతుంది చేతన్‌కి. ప్రేమ, పెళ్ళి అనే వాటికి అతీతంగా శశి తనకి కావాలి అనిపిస్తుంది. జీవితాంతం తన పక్కన ఉండాలనిపిస్తుంది. కానీ అది కలలో తప్ప వాస్తవంలో అసాధ్యం. శశిని చూడగానే మనసు ఎంత హాయిగా మారిందో తను అలా వెళ్ళగానే అంతకు రెట్టింపు బాధలో మునిగింది. శశి చేతన్ నుండి తప్పించుకుంటూ మరో 3 రోజులు తిరిగింది. మాట్లాడటం అటుంచితే కనీసం ఎదురుపడలేదు. ఒకవేళ అనుకోకుండా ఎదురైనా తప్పుకొని వెళ్ళిపోతుంది. ఇదిలా ఉంటే అన్యమనస్కంగానే పనుల్లో సహాయం చేస్తున్నాడు చేతన్. చేతన్ని దూరం నుండి చూస్తూ అతని మనసులో జరిగే సంఘర్షణ తెలియని శశి మాత్రం ఏకాంతంలో ఏడుస్తూ అందరి ముందు ఏడవలేక నవ్వుతూ తిరుగుతుంది. వీళ్ళని గమనిస్తున్న ఉదయ్ అటు చెల్లికి ఇటు ఫ్రెండ్కి ఏ విధమైన ఓదార్పు ఇవ్వలేక నలిగిపోతున్నాడు. ఇక వీళ్ళిలా ఉంటే అక్కడ రుద్ర వాళ్ళ ఇంట్లో కూడా తన పేరెంట్స్ వచ్చేస్తున్నారు. అన్ని పనులు రంగాచారి గారు చాలా శ్రద్ధగా చేస్తున్నారు. మనవడి మీద ఆయనకున్న ప్రేమ చూసి ఇన్నాళ్ళు వాళ్ళేం మిస్ అయ్యారో తెలుసుకున్నారు రుద్ర అమ్మా నాన్న. రుద్ర హ్యాపీగానే ఉన్నా మనసులో లేదు. స్నేహకి తన ఎంగేజ్మెంట్ అని ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు. అసలు చెప్పాలి అనిపించటం లేదు. దూరం అయిపోతుందేమో అనే భయం చుట్టుకుంది తనకి. రేపు ఎంగేజ్మెంట్ అనగా ముందు రోజు రుద్ర ఇంటికొచ్చాడు అశ్వథ్. ఇంట్లోకి వస్తున్న ఆయన్ని అందరూ అయోమయంగా చూస్తుంటే రంగాచారి గారి ఎదురుగా నించొని నమస్తే అండి, నా పేరు అశ్వత్థామ, నేను మీతో ఒక విషయం మాట్లాడటానికి వచ్చాను అని చెప్పగానే నమస్తే బాబు కూర్చో అని సోఫా చూపించారాయన. దూరంగా ఉన్న రుద్ర వైపు చూస్తూ స్నేహ నా చెల్లి అని చెప్పారు. అంతే, రుద్ర తల మీద పిడుగు పడినట్టయింది. రుద్ర కూడా అక్కడికి రావటంతో ఈ టైంలో ఇక్కడికి రావటం, ఇలా మాట్లాడటం తప్పేనండి. కానీ ఇలాంటి ప్రయత్నం చేయకుండానే ఒక చెల్లిని దూరం చేసుకున్నాను. అందుకే తప్పు అని తెలిసినా తప్పక వచ్చాను. నా చెల్లి స్నేహ మీ మనవడిని ప్రేమిస్తుంది. అసలు తను ఇండియా వచ్చింది కూడా రుద్ర ఇక్కడికి వస్తున్నాడు అని తెలిసే. అంటే తన ప్రేమ విషయం రుద్రకి చెప్పలేదు. కానీ రేపు ఎంగేజ్మెంట్ అని తెలిసి కుమిలిపోతుంది. నా చెల్లిని అలా చూడలేకే ఇలా వచ్చాను అని చెప్పారాయన. రంగాచారి గారు ఒక నిమిషం మౌనంగా ఉండి ఈ పెళ్ళి కూడా ప్రేమ వివాహమే బాబు, నా మనవడు ఆ అమ్మాయిని ఇష్టపడే పెళ్లి చేసుకుంటున్నాడు అని చెప్పారాయన. అశ్వథ్ ఏమీ మాట్లాడలేక 2 చేతులు జోడించి అక్కడి నుండి వెనుతిరిగాడు.
వెళ్తూ వెళ్తూ గుమ్మం దగ్గర ఆగి రుద్ర వైపు చూసి చిన్నగా నవ్వి ఎలా వచ్చాడో అలాగే వెళ్ళిపోయాడు. రుద్ర గుండె ఎవరో రంపంతో కోసినట్టుగా ఉంది. రంగాచారి గారు మనవడి భుజం తట్టి, ఇవేమీ మనసులో పెట్టుకోకు, ఎవరికి ఎవరితో రాసిపెట్టి ఉంటే వాళ్ళే జతవుతారు అని చెప్పి పంపించి, దేవుడా ఆ అమ్మాయి భారం నీదే స్వామి అనుకున్నారు మనసులో. ఆ తర్వాత కట్ చేస్తే ప్రకాష్ గారు అని పిలిచారు గుమ్మం నుండి వాళ్ళ కంసాలి. బంగారు ఆభరణాలు చేసేవారు. చెప్పండి, ఇంత రాత్రివేళొచ్చారు అని అడిగారు ప్రకాష్ గారు ఆయన ఇంట్లోకి పిలుస్తూ. మరేం లేదు ప్రకాష్ గారు, రేపు ఊర్లో ఉండటం లేదు. ఆ అమ్మాయి నిశ్చితార్థం రేపే అని గుర్తొచ్చి అబ్బాయి కోసం మీరు చేయించిన ఉంగరం ఇచ్చి వెళ్దామని వచ్చాను అని ఆయన బ్యాగ్లో నుండి ఉంగరం తీసి ఈయన చేతిలో పెట్టారు. అది చూసి మురిసిపోతూ చాలా బాగా చేశారు అని మెచ్చుకొని పంపారు. లోపల నుండి వీళ్ళ మాటలు వింటున్న శశి కూరలు తరుగుతూ చేయి కోసుకుంది. అమ్మా అని అరిచిన శశి గొంతు విని అందరూ అక్కడికి చేరుకున్నారు. అప్పటికి రక్తం వస్తుండటంతో పసుపు పెట్టి గట్టిగా పట్టుకున్నారు సుమలత. ఇంట్లో అరుపులు విని బయట నుండి పరిగెత్తారు ఉదయ్, చేతన్. శశి బాధగా కనుబొమ్మలు ముడివేసి ఉండటంతో చెయ్యి వంక చూశాడు చేతన్. బాగా లోతుగా తెగినట్టుంది, రక్తం ఆగటం లేదు. ఉదయ్, త్వరగా వెళ్ళి డాక్టర్ గారిని పిలుచుకురా అని అరిచారు మాస్టర్ గారు. నిమిషాల్లో డాక్టర్లు రావటం, క్లీన్ చేసి కట్టడం జరిగాయి. ఉంగరం వేళ్ళు బాగా తెగింది ప్రకాష్, కదిలించకండి అని చెప్పి వెళ్లారు. చేతన్ బాధగా చూశాడు శశి వైపు. తనకు అర్థమైంది శశి కావాలనే కట్ చేసుకుంది అని. కారణం కూడా తెలుసు, ఎంగేజ్మెంట్లో ఆ వేలికి ఉంగరం పెడతారు అని. శశి పిచ్చితనానికి కోపం వస్తుంటే అణచుకొని బయటికి వెళ్ళాడు. చేతన్ కోపం చూసి జంకింది శశి. ఎంగేజ్మెంట్ అంటేనే ఇలా చేసిన చెల్లి పెళ్ళికి ఇంకేం చేసుకుంటుందో అనే భయం మొదలైంది ఉదయ్లో. శశి ఎందుకింత పిచ్చిగా ప్రవర్తిస్తుంది? తనకి నిజంగా కోపం ఉంటే నన్నేమైనా అనాలి కదా, అలా కాకుండా తనని తాను హట్ చేసుకోవటం ఏంటి? అయినా ఈ అమ్మాయిలు ప్రేమిస్తే ఇంత స్వార్థంగా ఎందుకు ఆలోచిస్తారు? తన వాళ్ళ బాధ కూడా పట్టించుకోరా? వాళ్ళ పంతమే నెగ్గించుకుంటారా అని మనసులోనే తిట్టాడు చేతన్ శశిని. కట్టుకట్టిన తన చేతుల్ని చూస్తూ ఏదో సాధించినట్లు గర్వంగా ఫీల్ అయింది శశి. తన చేతిని పొరపాటున కూడా వేరే వాడికి అందివను అన్నట్టుగా. కదిలించకుండా ఒక దిండు మీద ఆ చేయి ఉంచి ఆలోచనల నడుమ కలత నిద్రపోయింది ఆ రోజు కూడా. ఆ తర్వాత కట్ చేస్తే ఇంటికి వెళ్ళిన అశ్వథ్ నేరుగా స్నేహ రూమ్ డోర్ తట్టాడు. ప్రేమించిన వాడి వెనక తిరుగుతూ ఎన్నో కలలు కన్న స్నేహ ఇప్పుడు రుద్ర ఎంగేజ్మెంట్ అని తెలిసి తట్టుకోలేకపోయింది. రుద్రాలో కంగారు పెరుగుతూ డోర్ వెంటనే తడుతుంటే కళ్ళు తుడుచుకొని డోర్ తీసింది మామూలుగా ఉంటూ. స్నేహ బయటికి రాగానే ఊపిరి పీల్చుకొని తన భుజం చుట్టూ చేయి వేసి హాల్లోకి నడిపించాడు అశ్వథ్. సారీరా, నీ మనసు నాకు తెలిసేసరికి చాలా ఆలస్యమైంది అన్నాడు అశ్వథ్ స్నేహ వైపు చూడలేక మరోవైపు తల తిప్పుకొని. రుద్ర గురించే మాట్లాడుతున్నాడు అని అర్థమై అలాగే అతని భుజం మీద వాలి కన్నిటికీ స్వేచ్ఛనిచ్చేసింది స్నేహ. చెల్లి తల నిమురుతూ, ఈ అన్నయ్యతో అన్నీ చెప్పుకొని నువ్వు ఈ విషయంలో ఎందుకురా లేట్ చేశావు? నీ ఇష్టాన్ని అన్నయ్య ఎప్పుడైనా కాదంటాడా? కాస్త ముందు తెలిసినా పరిస్థితి ఇలా ఉండేది కాదేమో. ఆఖరి ప్రయత్నంగా ఆ అమ్మాయిని కలిసి కూడా అడుగుదామనుకున్నాను, కానీ ఇది పెద్దలు కుదిర్చిన పెళ్లి కాదు, ప్రేమ పెళ్లి అని తెలిసి ఆగిపోయాను అన్నాడు అశ్వథ్. ఆ మాట వింటూనే ఇంకాస్త ముక్కలింది స్నేహ మనసు. అశ్వథ్ని గట్టిగా కరుచుకుపోయి ఏడ్చేసి కాసేపటికి అతడి భుజం వీడి కళ్ళు తుడుచుకొని అశ్వథ్ ముఖం వైపు చూసి, అన్నయ్య, నా ప్రేమ విషయం మీకే కాదు, కనీసం ప్రేమించిన వాడికి కూడా చెప్పకుండా తప్పు చేసింది నేను. ఇప్పుడు నా కోసం నువ్వు వేరే వాళ్ళ దగ్గర తగ్గటం నాకిష్టం లేదు అంటూ మళ్ళీ ఉబికి వస్తున్న ఏడుపు ఆపుకుంటూ, నేనిక్కడ ఉండలేనన్నయ్య, నన్ను తిరిగి అమెరికా పంపించేయి ప్లీజ్ అని అడిగింది స్నేహ బేలగా. రుద్ర కూడా తనిక్కడి నుండి దూరంగా వెళ్ళటమే మంచిదనిపించి, సరే నేను చూసుకుంటాను, వారం రోజుల్లో వెళ్ళిపోదువు అన్నాడు చెల్లిని గుండెకి హత్తుకుంటూ. నేనైనా అశ్వథ్కి ఈ విషయం ముందే చెప్పు ఉండాల్సింది. అప్పుడు వీళ్ళకి ఈ రోజున ఈ బాధ తప్పేది అనుకుంటూ వీళ్ళనే చూస్తూ దూరంగా నుంచుంది సంజన. ఇలా ఎవరికి వారు తప్పు తమ్మదే అనుకుంటూ ఎవరికి వాళ్ళు నిందించుకున్నారు. స్నేహ తనని ప్రేమిస్తుందని అశ్వథ్ చెప్పినప్పటి నుండి రుద్ర మనసులో లేదు. తనకేం కావాలో మెల్లిమెల్లిగా అర్థమవుతున్నా వారం రోజుల్లో మరో అమ్మాయితో పెళ్ళికి సిద్ధమై
ఇప్పుడు తను ఇలా ఆలోచిస్తే వీళ్ళ పరువు మాత్రమే కాదు, అటు శశి వాళ్ళ కుటుంబం కూడా చాలా మాటలు పడాల్సి వస్తుంది. అలాగని ప్రేమ లేని పెళ్లి చేసుకుంటే అందరికీ బాధ తప్ప ఏమీ మిగలదు. ఇలా ఆలోచిస్తూ ఆ రాత్రి ఎప్పుడు తెల్లవారిందో కూడా తెలీదు రుద్రకి. ఆ మానసిక సంఘర్షణలోనే శశి వాళ్ళ ఊరికి బయలుదేరారు రుద్ర అండ్ ఫ్యామిలీ. ఉదయం లేవటమే సందడి మొదలైంది శశి ఇంట్లో. డోర్లకి పువ్వులు, గుమ్మాలకి తోరణాలు, పెరట్లో వంటలు, ఇంటి ముందు మర్యాదలు. ఇలా గంటల్లో ఎంగేజ్మెంట్ని హుషార్ని తన గది నుండి చూస్తూ, ముఖంలో ఎటువంటి భావం లేకుండా చూస్తూ కూర్చుంది శశి. తడిగా ఉన్న తన వెంట్రుకల్ని వదిలేసి ఆలోచనల్లో తేలిపోతున్న శశిని చూసి వెనక నుండి తన భుజాల మీద చేయి వేసి కుదిపేస్తూ, ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు? నీకు కాబోయేవాడి గురించా అని అడిగింది శశి ఫ్రెండ్ సిరి. ఉదయ్ని ఇష్టపడుతున్న శిరీష. పార్ట్ 2 ఆర్ 3లో పరిచయం చేశాను, గుర్తుందా? ఎదురుగా గేట్ నుండి వస్తున్న చేతన్ని చూస్తూ కాబోయేవాడా అని అడిగింది శశి. ఇంతకీ తనని నాకు చూపించవా అని అడిగింది సిరి. శశికి అసహనంగా ఉన్నా అది తన మీద చూపించలేక ఇంతకీ నువ్వెప్పుడొచ్చావు అని అడిగి మాట దాటేసింది. నీ పెళ్ళంటే నేను రాకుండా ఎలా, అందుకే పెళ్లి వరకు ఇక్కడే అని నవ్వింది సిరి. పెళ్ళి అని నిట్టూర్చింది శశి మనసులో. కట్టుకట్టి ఉన్న శశి చేయి చూసి కంగారుగా చేతికి ఏమైంది అని అడిగింది సిరి శశిని తన వైపుకు తిప్పుకుంటూ. నిన్న రాత్రి కట్టయింది అని చెప్పింది శశి బాధగా ఆ చేతిని పట్టుకొని చూస్తూ. ఇంత అజాగ్రత్త ఏంటి శశి నీకు? అయినా హైదరాబాద్ వెళ్ళి నువ్వు కూడా వాళ్ళలాగా తయారయ్యావా అని అడిగింది ఉదయ్ని ఉద్దేశిస్తూ. అబ్బా అదేం లేదు సిరి, చూసుకోలేదంతే అని చెప్పింది శశి. శశి ఇంకా ఇలాగే ఉన్నావా? త్వరగా కానివ్వు, లేట్ అవుతుంది. ఇదిగో ఈ చీర కట్టుకొని ఈ నగలు పెట్టుకో, ఇవి మా అక్కవి, జాగ్రత్త అని చెప్పి వెళ్లారు సుమలత గారు. శశి వాటిని తీసుకొని చేత్తో తాకగానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి వాళ్ళమ్మ గుర్తొచ్చి. భుజం మీద చేయి వేసి, బాధపడకు శశి, నీకు అమ్మ ప్రేమకు మించి ప్రేమ పంచుతారు మీ అత్తింటివారు అని చెప్పింది సిరి. ఏది ఏమైనా అది మాత్రం నిజమవుతుంది. ఫ్లైట్ దిగి కార్లో ఎంగేజ్మెంట్ జరిగే ప్లేస్కి బయలుదేరారంట. బాబాయ్ మనం కూడా త్వరగా వెళ్ళాలి అంటున్నాడు ఉదయ్. ప్రకాష్ గారు మాస్టర్ గారిని బంధువుల్ని తీసుకుని అక్కడికి బయలుదేరారు. వెళ్తూ వెళ్తూ శశిని తీసుకుని త్వరగా రమ్మని చెప్పి వెళ్ళారాయన. చేతనికి మాటలు వినిపిస్తున్నా నిన్నటి కంటే ఈరోజు ఎందుకో స్థిరమైన ఆలోచనతో ప్రశాంతంగా ఉన్నాడు. మనసు కాస్త గతి తప్పుతున్నా నో, శశి ఇప్పుడు బాధపడినా తర్వాత హ్యాపీగా ఉండాలి, సో ఈ పెళ్ళి అవ్వాలి అనే ఆలోచనతో మనసు కంట్రోల్ చేసుకుంటున్నాడు. అటు సిరి రెడీ చేస్తుంటే యాంత్రికంగా సహకరిస్తుంది శశి. ముఖంలో సంతోషం లేకపోయినా చూపు తిప్పుకోలేని అందం తనది. శశి రెడీ అవ్వగానే ఉదయ్ హడావిడి చేస్తూ లోపలికొచ్చి శశిని చూసి నవ్వుతూ తల నిమిరాడు. శశి కళ్ళల్లో బాధ చూస్తుంటే, నా సొంత అన్నయ్య అయ్యుంటే ఇలాగే చేసేవాడివా అని తనని ప్రశ్నిస్తున్నట్టుగా అనిపించి అప్పటి వరకున్న సంతోషం ఆవిరైపోగా పద శశి అన్నాడు. వస్తున్నాను అని శశి చెప్పటంతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఉదయ్. అప్పటికే ఇంట్లో అందరూ వెళ్ళిపోగా చేతన్, ఉదయ్, సిరి, శశి మరికొద్ది మంది ఉన్నారు. సిరి కాస్త వాటర్ ఇవ్వవా అని అడిగింది శశి. సిరి అటు వెళ్ళగానే వెనక డోర్ నుండి బయటకు వెళ్ళి అటుగా వస్తున్న చేతన్ ఎదురుగా నిలబడింది శశి. అప్పటి వరకు తను వేసుకున్న సంకెళ్ళు శశిని చూడగానే విడిపోయాయి. బంగారు వర్ణంలో ఉన్న తనకి ఎరుపు రంగు మరికాస్త వన్నె తెస్తుంటే అందంగా మెరిసిపోతున్నాయి సింపుల్గా ఉన్న నగలు. చేతన్లో అలజడి తనకి తెలుస్తున్నా చిన్నగా నవ్వి, చెయ్యి నొప్పి ఎలా ఉంది శశి అని అడిగాడు చేతన్. అందరిలా మీరు కూడా కళ్ళతోనే చూడటం నేర్చుకున్నారా చేతన్ గారు? చెయ్యి నొప్పి మాత్రమే కనిపిస్తుందా అని అడిగింది శశి. చేతన్ తల తిప్పుకోగా నేరుగా వెళ్ళి అతని ఎదపై వాలింది. చుట్టూ చేతులు వేసి గట్టిగా హత్తుకుంది చేతన్ని. శశి స్పర్శ మనసుని తన వైపు లాగుతుంటే చేతులు అసంకల్పితంగా శశి చుట్టూ చేరటానికి ముందుకు వెళ్తున్నాయి. నిమిషాల్లో తేరుకొని చుట్టూ చూసి అటు ఎవరూ లేకపోవటంతో ఊపిరి పీల్చుకుని శశి అని చేతన్ పిలవటంతో చేతన్ని వదిలి ఇంట్లోకి పరుగు తీసింది కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ. శశి వెళ్ళటంతోనే అక్కడే చైర్లో కూర్చుని తల పట్టుకున్నాడు చేతన్. ఎందుకు శశి ఇప్పటికీ కన్ఫ్యూజన్లో ఉన్న నన్ను ఇంకా కదిలిస్తావు? రెండోసారి ప్రేమని నేను ఆహ్వానించలేను, అలాగని నిన్ను దూరం పెట్టలేను.
నీ గాలి తగిలినా నా మనసు వశం తప్పి నీకోసం తప్పిస్తుంది అనుకుంటూ ఉండగానే బావా వెళ్దామా అని పిలిచాడు ఉదయ్. ఉదయ్ డ్రైవ్ చేస్తుంటే చేతన్ పక్కన కూర్చున్నాడు. సిరి శశి వెనుక కూర్చున్నాక కార్ స్టార్ట్ అయింది. అరగంటలో ఫంక్షన్ హాల్కి చేరుకున్నారు నలుగురు. దారి పొడవునా ఫ్రంట్ మిర్రర్లో శశిని చూస్తూ కూర్చున్నాడు చేతన్. రంగాచారి గారు చాలా ఆర్భాటంగా ఏర్పాట్లు చేయించారు. వాటిని అందరూ అబ్బురంగా చూస్తుంటే శశి విచారంగా చూస్తుంది. ఇంకా చెప్పాలంటే విరక్తి కలిగి ఏ సమయంలో బద్దలవుతుందో తెలియని అగ్నిపర్వతంలాగా ఉంది తన పరిస్థితి. వాళ్ళకిచ్చిన రూమ్స్ అక్కడ మేనేజర్ చూపించడంతో అటుగా వెళ్లారు శశి, సిరి. చేతన్ అక్కడ ఉండలేక బయటికి వెళ్ళిపోయాడు. వైజాగ్ తనకి కొట్టిన పిండి. 10 నిమిషాల్లో తన కారు తెప్పించుకొని ఎటు వెళ్తున్నాడో పట్టించుకోకుండా అలా ముందుకు వెళ్ళిపోతూనే ఉన్నాడు. శశి ఇంకా తన గుండెల మీద ఉన్నట్టుగానే అనిపిస్తుంటే నిమిషానికి ఒకసారి తడుముకున్నాడు. రుద్ర వాళ్ళు రావటంతో ప్రకాష్ గారు, మాస్టర్ గారు, ఉదయ్, సుమలత, సుధాకర్ గారు ఎదురెళ్ళి వాళ్ళని పలకరించి వారితో పాటుగా లోపలికొచ్చారు. రంగాచారి గారు రుద్ర వాళ్ళ అమ్మ, నాన్నని ప్రకాష్ గారికి, మాస్టర్ గారికి, అలాగే వీళ్ళని వారికి పరిచయం చేశారు. వాళ్ళ పరిచయాలవ్వగానే రండి వదిన, మీ కోడల దగ్గరికి తీసుకువెళ్తాను అంటూ మాట కలిపారు సుమలత గారు. సరే అంటూ ఆవిడతో పాటుగా శశి ఉండే రూమ్ వైపు వెళ్ళి డోర్ తడుతూ ఉండగానే ఎవరో గెస్ట్లు వచ్చారంటూ పిలిచారు ఆవిడ్ని. నేను మళ్ళీ వస్తానండి అని సుమలత గారికి చెప్పి అక్కడి నుండి కిందికి వెళ్లారు శ్యామల. ఆవిడ అలా వెళ్ళగానే డోర్ ఓపెన్ చేసింది సిరి. ఏంటి సిరి ఇంత లేటు, ఏం చేస్తున్నారు లోపల అని అడిగారు ఆవిడ. ఏం లేదా ఆంటీ, ఫొటోస్ కోసమని కాస్త రెడీ అవ్వమంటేను శశిని రెడీ చేస్తున్నాను అని చెప్పింది సిరి లోపలికి నడుస్తూ. వీళ్ళని చూస్తున్న శశి దగ్గరకు వెళ్ళి వేళ్లతో దిష్టి తీసి కళ్ళకున్న కాటుక తీసి చెవి వెనుక పెట్టారు శశి వాళ్ళ పిన్ని. శశి ఆవిడ వైపు ప్రేమగా చూసి ఏమైంది పిన్ని అని అడిగింది. మీ అత్తగారు నిన్ను చూడటానికి వచ్చారు శశి. తీరా మీరు డోర్ తీసేలోపు ఎవరో గెస్ట్లు వచ్చారంటేను అటుగా వెళ్ళారు అని చెప్పి సరే నేను వెళ్తున్నాను, పిలవగానే మీరు రండి అని ఇద్దరికీ చెప్పి వెళ్ళిపోయారు ఆవిడ. గెస్ట్లు వచ్చారని వెళ్ళిన శ్యామలకి మనసులో కోడలిని కలిసి మాట్లాడాలి అని ఉన్నా కూడా ఒకరి వెనుక ఒకరు వస్తూనే ఉండటంతో అక్కడే గడిచిపోయింది. శశి దగ్గరికి వెళ్ళలేకపోయారు. రుద్రకి తెలిసిన బిజినెస్ ఫ్రెండ్స్ని కూడా ఇన్వైట్ చేయటంతో కాసేపు వాళ్ళని పలకరించి రెడీ అవ్వటానికి వెళ్ళాడు. పంతులు గారు కూడా వచ్చేయటంతో ఇరు కుటుంబాల పెద్దలు స్టేషన్ మీదకి వెళ్లారు. రంగాచారి గారు వెనుక ఉండగా సుదర్శన్, శ్యామల దంపతులు రుద్ర తరపున, మాస్టర్ గారు, ప్రకాష్ గారు వెనుకగా ఉండగా సుధాకర్, సుమలత దంపతులు శశి తరపున కూర్చున్నారు. పంతులు గారు చేయాల్సిన హడావిడి చేయగానే అబ్బాయిని అమ్మాయిని పిలిపించమని చెప్పటంతో ఒకవైపు నుండి రుద్ర, మరోవైపు నుండి శశి ఒకేసారి వస్తూ మెట్ల దగ్గర ఎదురుపడ్డారు. శశి అసహనంగా తల తిప్పటంతో రుద్ర మాత్రం తనది కానిది తనకి దగ్గరవుతున్న భావంతో చూశాడు. ఒక నిమిషం ఇద్దరి అడుగులు ఆగిపోగా శశి కదలకుండా అక్కడే నించుంది. రుద్ర కిందికి వెళ్ళిపోయాడు. శశి తనేనా నీకు కాబోయే హాహా అంటూ ఆట పట్టిస్తున్నట్టుగా తన భుజంతో శశి భుజాన్ని కదిపేసింది సిరి. ఆ మాటకి ఒంటి మీద తేళ్లు పాకినంత జుగుప్సగా ఉంది శశికి. అక్కడి నుండి ముందుకు వెళ్ళిపోతుంటే వెనకే వెళ్ళింది సిరి. రుద్ర వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్న దగ్గర, శశి వెళ్ళి సుమలత గారి పక్కన కూర్చుంది. శశిని చూడగానే సుదర్శన్, శ్యామల గారు ఆశ్చర్యపోయారు. ఒకరి ముఖం ఒకరు చూసుకుని ఏంటండి ఇది అన్నట్టుగా చూశారు శ్యామల గారు. సుదర్శన్ గారు ఆయన తండ్రి వైపు చూసి అక్కడ రంగాచారి గారు శశి వైపు అపురూపంగా చూడటం గమనించి ఎక్కడో ఏదో తప్పు జరిగింది అనుకుని మనం తర్వాత మాట్లాడదాం అని సైగ చేశారు ఆవిడకి. ఇంతలో పంతులు గారు చదవాల్సిన మంత్రాలు చదివి అయ్యా మీరిరువురు తాంబూలాలు మార్చుకుంటే లగ్నపత్రిక చదివి వినిపిస్తాను అన్నారు. అప్పుడే చుట్టూ చూశారు రుద్ర, శశి. విచిత్రం ఏంటంటే ఇద్దరూ ఒకరి కోసమే వెతుకుతున్నారు. వాళ్ళ చూపులు ఫలించకపోయినా ఇద్దరి దృష్టి ఒకే దగ్గర ఆగిపోయింది. రుద్ర కూర్చున్నవాడలా నించుని పంతులు గారు ఒక నిమిషం ఆగండి అని చెప్పి స్టేజ్ దిగి కిందికి వెళ్ళాడు రుద్ర. అందరూ రుద్ర వైపు ఆశ్చర్యంగా చూడగా పరుగున వెళ్ళి ఎదురుగా వస్తున్న దంపతుల ఆశీర్వాదం తీసుకున్నాడు. వాళ్ళని చూడగానే రంగాచారి గారి ముఖంలో రంగులు మారిపోయాయి. గతంలో ఉన్న చేదు జ్ఞాపకాలు కళ్ళ ముందు కనిపిస్తున్నా మౌనంగా ఉన్నారు. వాళ్ళ వైపు చూస్తున్న శశి కళ్ళు ఒక్కసారిగా
ఆనందంగా మెరిసిన మరు నిమిషం కన్నిటితో నిండిపోయాయి. ఎందుకంటే ఎదురుగా ఉంది వసుంధర గారితో కలిసి వచ్చిన ఆనంద్ సింగరాజ్ గారు, చేతన్ అమ్మా నాన్న. రుద్ర వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని స్టేజ్ మీదకి తీసుకువచ్చి అందరినీ పరిచయం చేశారు. వసుంధర గారు ప్రేమగా శశి వైపు చూసి తన దగ్గరికి వెళ్ళి పక్కనే ఉన్న కుంకుమ పెట్టి తనతో తెచ్చిన చీర ఇచ్చారు. శశి బొమ్మలాగా నిలబడి చూస్తూ ఉండటంతో తీసుకోమ్మా అని అన్నారు ఆనంద్ గారు. వసుంధర గారిస్తున్న పళ్ళెం తీసుకోవటానికి చేయి చాపిన శశి చేతిని చూసి ఆవిడ బాధగా ఆనంద్ గారి వైపు చూశారు. అరే, చేతికి గాయం అయినట్టుంది. వసుంధర, అమ్మాయికి బదులు వీళ్ళకివ్వు అన్నారు ఆనంద్ గారు. ఆవిడ చేతిలో ఉన్న చీర, గాజులు, నెక్లెస్ ఉన్న ట్రే పట్టుకొని సుమలత సుధాకర్ గారి వైపు తిప్పుతూ. ఆనంద్ గారిని ఎప్పుడూ టీవీలో పేపర్లో చూడటమే కానీ ఇలా ఇంత చేరువలో చూసేసరికి అందరూ ఎవరో మంత్రం వేసినట్టు ఆయన వైపు చూస్తూ కొయ్యబారిపోయారు. ఉదయ్ స్టేజ్ వైపు వస్తూ ఉండగానే వసుంధర ఆనంద్ గారి చేతిలో ఉన్న పట్టుచీర తాంబూలం సుమలత సుధాకర్ గారు అందుకున్నారు. పక్కనే ఏదో గుడిలో కళ్యాణం జరుగుతున్నట్టుగా ఉంది. సుముహూర్త మంత్రాలు లీలగా వినిపిస్తున్నాయి. ఇదంతా ఎవరు పెద్దగా పట్టించుకోకపోయినా అటు శశి ఇటు ఉదయ్ మాత్రమే అర్థం చేసుకున్నారు. అక్కడ జరిగే నిశ్చయ తాంబూలాలు. వాళ్ళొచ్చిన పని అయిపోగానే శశి తల ప్రేమగా నిమిరి కిందికి రాగానే కనిపించిన ఉదయ్ని చూసి ఉదయ్ భుజం తట్టి ముందుకు వెళ్ళిపోయారాయన. చేతన్ని బావా అని పిలవటం గుర్తొచ్చి ఆనంద్ గారు శశి వాళ్ళ బంధువులు అనే భ్రమలోనే ఉన్నాడు రుద్ర. వాళ్ళు రుద్ర తరపున వచ్చినట్టున్నారు అనుకున్నారు ప్రకాష్ గారు. ఆ తర్వాత వాళ్ళు పంతులుగా చెప్పిన తాంబూలాలు మార్చుకున్నా అవి శశి మీద పెద్ద ప్రభావం చూపలేదు. ఇంతమందికి తెలిసిన ఆనంద్ గారి హోదా శశికి తెలీదు. తెలిస్తే పాపం ఏమైపోతుందో. శశి మనసు ఆనందంలో మునిగి తేలుతుంది. తన ముఖంలో కనిపించిన ఆ నవ్వు చూసి తృప్తిగా వెళ్లారు వసుంధర, ఆనంద్ గారు. అర్జెంటు మీటింగ్ ఉన్న టైం కుదుర్చుకొని వస్తున్నట్టుగా అక్కడ ఎక్కువ టైం ఉండలేరు అని ముందుగానే రుద్రకి ఫోన్ చేసి చెప్పారాయన పిఏ. అందుకే రుద్ర అంత హడావిడి చేసి ఆయన్ని రాగానే స్టేజ్ మీదకి తీసుకొచ్చాడు. ఒక్కో రూపాయి చూసి ఖర్చు చేసే అమ్మాయి. 1000 కోట్లు వేళ్ల మీద తిప్పే అబ్బాయిని చేరటానికి ఇంకా ఎన్ని అడుగులో, ఎన్ని అడ్డంకులో. అన్ని అడ్డంకులను తొలగించి వారి దారికి పూలబాట వేసేవాళ్ళెవరో మీకు తెలుసా? శశిని చూడగానే ఎందుకు షాక్ అయి ఉంటారు రుద్ర అమ్మా నాన్న? మీకేమైనా తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. ఆ తర్వాత కట్ చేస్తే వసుంధర ఆనంద గారులు వెళ్ళిన తర్వాత పంతులు గారు చెప్పినట్లుగా తాంబూలాలు మార్చుకున్నారు. కానీ వాటిని పట్టించుకునే పరిస్థితిలో శశి లేదు. మనసులో ఏదో తెలియని ప్రశాంతత. కళ్ళు తనకి తెలియకుండానే చేతన్ కోసం వెతుకుతున్నాయి. చేతన్ అక్కడ కనిపించకపోయినా తనకి బాధగా లేదు. బదులుగా నవ్వు చేరింది ముఖంలో. తన చుట్టూ ఉన్న అందరూ మాయమైపోయి చేతన్, అను, తాతగారు, వసుంధర గారు, ఆనంద్ గారు ఒకవైపు, మరోవైపు తను, ఉదయ్, మాస్టర్ గారు, ప్రకాష్ గారు ఉన్నారు. మధ్యలో ఉన్న పంతులు గారు ఆయన రాసిన లగ్నపత్రిక చదువుతున్నారు. అందులో వరుడు చేతన్ సింగరాజు, వధువు శశిరేఖ అనే పేర్లు మళ్ళీ మళ్ళీ వినిపిస్తుంటే తన ఆనందానికి మాటలు రావటం లేదు. శశి అలా నవ్వుతూ ఉండటం చూసిన రుద్రాకి నిజంగానే శశికి ఈ పెళ్ళంటే ఇష్టమని పొరపాటు పడి ఏదో తప్పు చేస్తున్న ఫీలింగ్లో పడిపోయాడు. ఉంగరాలు మార్చుకోండి అని పంతులు గారు చెప్పగానే తన చేతిని కదిలించకూడదని చెప్పారు సుమలత గారు. కాబట్టి అప్పటికి ఎవరు ఏమీ అనలేకపోయారు. రుద్రాకు ఒక రకంగా అది ఉపశమనంగానే ఉంది. అందమైన ఊహల్లోనే సంతోషంగా ఉంది శశి. అందుకే వాస్తవంలోకి రావటానికి మనసు మారం చేస్తుంటే అలాగే ఉండిపోయింది. తను ఆ ట్రాన్స్లో ఉండగానే ఎంగేజ్మెంట్ పూర్తయి గెస్టులు వెళ్ళిపోవటం, సాయంత్రానికి రుద్ర వాళ్ళు వెళ్ళటం, వీళ్ళు ఇల్లు చేరటం కూడా జరిగాయి. ఆనంద్ గారు వచ్చి వెళ్ళిన తర్వాత తను అపోహపడ్డాడని, శశి చేతన్ దగ్గర సంతోషంగా ఉంటుందని అర్థమైంది ఉదయ్కి కూడా. దేవుడా, శశి జీవితాన్ని ఎవరితో ముడివేసినా తనకి సంతోషాన్ని మాత్రమే ఇవ్వు అని వేడుకున్నాడు ఉదయ్. కానీ ప్రకాష్ గారికి కొడుకు స్థానంలో ఉన్నాడు కనుక పెళ్ళి ఆగిపోతే ఎలా అనే భయం కూడా చేరింది తనలో. చాలా రోజుల తర్వాత శశి ఆ రోజు సంతోషంగా తినేసి నిద్రపోయింది. త్వరగా నిద్రపోయిన తనని ఎవ్వరూ నిద్రలేపలేదు. రాత్రి వరకు బయట తిరిగి ఇంటికి చేరుకున్నాడు చేతన్. అప్పటికే అందరూ తినేసి వసుంధర గారు పైకి వెళ్తూ చేతన్ కార్ సౌండ్ వినిపించి ఆగిపోయారు. చేతన్ని చూసి నవ్వుతూ కొడుకుకి ఎదురెళ్ళి ఇంట్లోకి తీసుకొచ్చారు.
ఆవిడ ఒడిలో తలపెట్టి పడుకున్నాడు చేతన్. ఏమైంది కన్నయ్య? అలా ఉన్నావు? అని అడిగారు జుట్టులోకి వెళ్లి పోనిస్తూ. చేతన్ సైలెంట్‌గా కళ్ళు మూసుకున్నాడు. తన మనసులో సంఘర్షణ తల్లి మనసుకి అర్థమవ్వదా? అలాగే తల నిమురుతూ, కన్నయ్య, నీకొక మాట చెప్పనా? ఈ ప్రపంచంలో చాలా తక్కువ మందికి మాత్రమే వాళ్ళు కావాలి అనుకున్నది దక్కుతుంది. అది ప్రేమైనా, మరేదైనా. మరి వాళ్ళనుకున్నది దక్కని వాళ్ళందరూ ఏడుస్తూ బ్రతకటం లేదు. దక్కిన వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారా అంటే అదీ లేదు. ఒక్కోసారి దేవుడు మనం అడిగిన వాటికంటే ఎక్కువ ఇస్తారు. అలా ఇవ్వటం కోసమే మనం కోరుకుంది అందకుండా చేస్తాడు. కానీ మనుషులు వాళ్ళు కోరుకున్నది దక్కలేదు అని బాధపడి అంతకంటే విలువైనవి కళ్ళ ముందున్నా పట్టించుకోరు. రంగురాళ్ల వేటలో వజ్రాన్ని వదిలేస్తూ ఉంటారు. కానీ ఒక్కోసారి మనసుకి అలుముకున్న మబ్బుల్ని తొలగించి చూస్తేనే వాటి విలువ తెలుస్తుంది అని చెప్పి ఆపేస్తారు. చేతన్ ఆవిడ మాటలు విని మెల్లిగా కళ్ళు తెరిచి చూస్తాడు. కొడుకు ముఖం చూసి ప్రేమగా ముద్దాడి, ఉదయం నుండి ఏమీ తిన్నట్టు లేవు, కాళ్ళు చేతులు కడుక్కో, భోజనం వడ్డిస్తాను అని చెప్పి తిరిగి కూరలు వేడిచేసి టేబుల్ మీద సర్ది ఉంచారు. చేతన్ రాగానే వేడివేడిగా వడ్డించి, ఆగు నేను పెడతాను అంటూ ఆవిడే ప్రేమగా కలిపి తినిపించారు. చేతన్ ఆలోచనలో పడటం చూసి, ఇన్ని రోజులు నా బిడ్డ అనుభవించిన క్షోభ చాలు స్వామి, ఇకనైనా వాటిని సంతోషంగా ఉంచు అని మనసులోనే మొక్కుకొని చేతన్కి తినిపించారు. ఆ తర్వాత కట్ చేస్తే ఇంటికి వెళ్ళగానే వాళ్ళ తరఫు బంధువులు కూడా వెళ్ళిపోవటంతో శ్యామల గారు పని వాళ్ళను కూడా పంపించేశారు. ఫ్రెష్ అయ్యి కిందకు వచ్చిన రుద్రాన్ని పిలిచి తన పక్కన కూర్చోబెట్టుకొని, నిన్న మన ఇంటికి వచ్చిన అశ్వత్థామ ఎవరు అని అడిగారు. అతను పెద్ద బిజినెస్ మ్యాన్ అని, స్నేహ వాళ్ళ అన్నయ్య అని, స్నేహ తనకి ఇండియాకు వచ్చాకనే పరిచయం అయింది అని, చాలా మంచి అమ్మాయి, డాన్సర్ అని, ఇలా చాలా చాలా చెప్పాడు రుద్ర. రుద్ర మాటల్లో తనకి స్నేహ అంటే ఉంది ఇష్టం కాదు, అంతకు మించి అని అర్థమైంది ఆ తల్లి మనసుకి. కానీ వెస్ట్రన్ కల్చర్లో పెరిగిన కొడుక్కి ఆ విషయం అర్థం కావటం లేదు అనుకుని, మరి శశి అని అడగ్గా, శశి వాళ్ళ అకాడమీలో డాన్స్ టీచర్ అని, శశి అంటే మొదటి నుండి ఇష్టం, గౌరవం అని చెప్పాడు. రుద్ర మాటలకి చిన్నగా నవ్వుకొని, వారంలో పెళ్లి చేసుకోబోయే అమ్మాయి గురించి 2 ముక్కల్లో చెప్పి ఫ్రెండ్ గురించి అంతసేపు మాట్లాడిన కొడుకుని చూసి, ఒకవేళ శశి స్నేహాలలో ఒకరిని చూసి చేసుకోమంటే ఎవరిని ఎంచుకుంటావు అని సూటిగా అడిగారు శ్యామల గారు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న పూజితకి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. పూజిత, హ్యాపీ బర్త్డే తల్లి. నువ్వు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఎవరైనా బర్త్డే విషెస్ చెప్పాలి అని అనుకున్నప్పుడు నాకు ఒక 2 రోజుల ముందుగానే విత్ డేట్తో మెన్షన్ చేయరా కామెంట్లో? ఎందుకంటే నేను ఒక్కోసారి వీలు పడకనో లేదంటే వేరే టెన్షన్లో ఉండి కామెంట్ చూడకపోతే మిస్ అయిపోతున్నాను. అందువల్ల ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.